నేను మీ శ్రీని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. ఏంటండి మా ఛానల్ ఫాలో అవుతున్నారా? ఈరోజు మనం పొటాటో పిల్లర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నా స్టైల్లో చేస్తున్నాను, చిన్నపిల్లలు కూడా తినేటట్టు. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ప్రయత్నిస్తున్నానండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నన్ను అడగండి. ఫస్ట్గా మనం బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందామండి. కట్ చేయండి. కట్ చేసి కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ రానివ్వండి. ముందు వచ్చాక తీసి పొట్టు తీసుకుందామండి. పైన ఉన్న పొట్టు తీసేసి నీట్గా మ్యాష్ చేసుకుందామండి. చూస్తున్నారండి? అసలు స్కిప్ చేయొద్దండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వీడియోలు కావాలంటే నన్ను అడగండి, నాకు వచ్చినంత వరకు పెడతానండి. మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తానండి. మా ఛానల్ ఫాలో అవుతున్నారండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పొట్టు తీసేసానండి. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మ్యాష్ చేస్తానండి. వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకుని మ్యాష్ చేసుకుంటే వీలుగా ఉంటుందండి మ్యాష్ చేసుకోవడానికి. మెత్తగా మ్యాష్ చేసేయండి. ఎక్కడ గడ్డలు ఉండకూడదండి. ఏమన్నా ఉడకలేనిది ఏమన్నా పార్ట్ ఉంటే తీసేసేయండి దాన్ని. అర్థమవుతుందండి? తర్వాత అందులో కొద్దిగా సాల్టు, కొంచెం వరిపిండి, 2 స్పూన్లు వరిపిండి వేయండి, 2 స్పూన్లు మైదా వేయండి. వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేటట్టు కలపండి. ఈ డవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం చపాతీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను అందుకనే వేరే ప్లేట్లో వేస్తున్నాను. బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల ఒక బాండీలో కొంచెం ఆయిల్ పోసి వేడి చేసుకుందామండి. డీప్ ఫ్రైలా చేసుకోవాలండి, కానీ ఆయిల్ పెద్దగా పట్టదు. ఇదిగోండి, ఈ లోపుగా నేను వీటిని రోల్ చేశాను. రోల్ చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నానండి. చిన్నగానే కట్ చేయండి, మరీ పెద్దగా వద్దండి. పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది. కట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో దాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఫోర్క్తో పిల్లర్స్ అన్నాను కదండి, ఆ టైప్లో చేద్దామని చేస్తున్నానండి. ఫోర్క్తో ప్రెస్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం అండి. బాల్స్లో అన్నా చేసుకోవచ్చు, సిలిండ్రికల్ షేప్లో అన్నా చేసుకోవచ్చు, ఓవెల్ షేప్లో అన్నా చేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం, మీ పిల్లలు తినేదాన్ని బట్టి. సరేనా అండి? అర్థమవుతుంది అనుకుంటున్నానండి. మీకు అర్థం కాకపోతే కనుక నన్ను అడగండి. నేను ఇంకా మీకు వీడియోలు ఇంకా అర్థమయ్యేటట్టు మీకు ఏ వీడియోలు కావాలంటే ఆ వీడియోలు ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. సరేనండి? ఆయిల్ హీట్ అయిందండి. ఈ పిల్లోస్ని ఒకటిగా తీసుకుని విడిపోకుండా కలిపేయొద్దండి. విడివిడిగా వేసుకుని ఆయిల్కి సరిపడగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మాడిపోతాయండి. ముందే చెప్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండండి, ఎటు వెళ్ళొద్దు మీరు. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమ్ గులాబ్ జామున్ కలర్ రావాలండి. అట్లా వస్తే మీకు అవి రెడీ అయినట్టండి. నెమ్మదిగా తీసేసుకోండి. అలా కొంచెంగా వేయించుకొని ట్రిప్పులుగా వేయించుకోండి. నాకు 3 ట్రిప్పులకి వచ్చినాయండి ఇవి. నేను ఎన్నో చేయలేదండి, స్నాక్ ఐటెం కదండి, తక్కువ చేశాను. మీకు నచ్చినట్టు చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తాయండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి. ఇదిగోండి, అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొద్దిగా చాట్ మసాలా వేసానండి. నేను ఏం వేయలేదు దీనిలో. మీకు చూపించినట్టు వరిపిండి, మైదా పిండి, సాల్ట్ తప్ప ఏం వేయలేదండి. అదిగోండి చాట్ మసాలా వేసాను, అంతేనండి.